ఈరోజు మనం గ్రిడ్ మెథడ్లో గౌతమ్ బుద్ధ డ్రాయింగ్ చేద్దాం. దీనికోసం ఒక స్కేల్ తీసుకున్నాను. ప్లాస్టిక్ స్కేల్ తీసుకోండి. 30 సెంటీమీటర్స్ ప్లస్ 12 ఇంచెస్ మాట. చూడండి, 12 ఇంచెస్ 1 2 3 అలా 12 అంగుళాలు అన్నమాట. ఇప్పుడు దీంతో మనం హైట్ క్యాలిక్యులేషన్ చేద్దాం. 9 ఇంచెస్ వచ్చింది అక్కడికి. 9 అయితే మనం 8 కన్ఫర్మ్ చేసుకుందాం. ఆ కింద 7 PM అని ఉంది కదా, అది వదిలేస్తున్నాను. అలాగే విడ్త్ హారిజంటల్గా చూసుకుంటే 7 ఇంచెస్ 4 సెంటీమీటర్స్ వచ్చింది. అటు 2 సెంటీమీటర్స్ ఇటు 2 సెంటీమీటర్స్ వదిలేద్దాం. ఖచ్చితంగా సెంటర్ని చేసుకుంటున్నాం మనం. 5 6 7 ఇంచెస్ విడ్త్ వచ్చింది అనమాట. దాన్ని కరెక్ట్గా మనం మార్కర్తో మార్కింగ్ చేసుకున్నాం. మనకు కనిపించాలని నేను రెడ్ మార్కర్ వాడుతున్నాను. చక్కగా 8. అలాగే కింద కూడా 2 సెంటీమీటర్స్ వదిలేసాం. ఇంచెస్ మాత్రం మనం మార్కింగ్ చేస్తాం. 4 5 6 7 8. 8 అంటే మనకి 7 బాక్స్ వస్తాయి అన్నమాట. 4 5 6 7. ఓకే. అలాగే వర్టికల్ నిలువు కూడా మనం ఇంచెస్ని మార్కింగ్ చేసుకుంటున్నాం. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా 1 2 3 4 5 6 7 8 9. ఓకే. లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ అంటే 7/9. అలాగే రైట్ సైడ్ కూడా మనం మార్కింగ్ దగ్గర నెంబర్స్ వేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు హారిజంటల్గా టాప్లో ఒక లైన్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇంచెస్, అవి కరెక్ట్గా స్కేల్ని మార్క్ చేసిన ప్లేస్లో ఉంచేసి ఆ 9 లైన్స్ టోటల్గా కరెక్ట్గా డ్రా చేయండి. ఓకే. ఆ కిందది వదిలేస్తున్నాం అనమాట, మనకు అవసరం లేదు. అది 7 PM దగ్గర ఒక లైన్ వచ్చింది. అలాగే సేమ్ వర్టికల్గా కూడా లైన్స్ గీసేయండి. చూడండి, ఇప్పుడు 1 2 3 4 5 7 బాక్సెస్, లెంత్ వచ్చేసి 9 బాక్సెస్. ఓకే. ఇప్పుడు ఏ గడిలో ఏముందన్నది మనం ఈజీగా డ్రా చేయగలం అనమాట. ఓకే. నేను ఎక్కువగా పెన్సిల్ డ్రాయింగ్కి వాడే పేపర్ వచ్చేసి రాయల్ ఎగ్జిక్యూటివ్ బాండ్. చాలా చీప్ ఇది. 100 పేపర్స్ వస్తాయి. A4 సైజు 85-90 GSMలో దొరుకుతుంది మనకి. 100 షీట్స్ వస్తాయి అనమాట. ఎక్కువగా నేను ఇదే వాడతాను. చూడండి, పేపరు పలుచగానే ఉంటుంది కానీ వన్ సైడ్ స్మూత్గా ఉంటుంది, మరొక సైడ్ కొంచెం రఫ్గా ఉంటుంది. చూడండి, రాయల్ ఎగ్జిక్యూటివ్ బాండ్ అన్నది కింద మీరు లైట్ ఏదైనా వేసి చూస్తే కంపెనీ తాలూకా నేమ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ పేపర్ మీద మనం 8 లైన్స్ 7 బాక్స్ కోసం మనం మార్కింగ్ చేస్తున్నాం. ఇంచెస్ 1 2 3 4 అలాగా 7 బాక్స్ వచ్చే 8 లైన్స్ మార్కింగ్ చేస్తున్నాం. చూడండి, ఇంచెస్ దగ్గర 2 3 4 5 6 7 8 9 10. 10 అంటే 9 లైన్స్. 3 4 5 6 7 8 9 బాక్స్ వస్తాయి అన్నమాట వర్టికల్గా. దీన్ని కరెక్ట్గా లైన్ డ్రా
గీసేసుకుంటున్నాం. పూర్తిగా మనకి 7x9 ఫ్రేమ్ రెడీ అయిందనమాట. మనం ఇప్పుడు గౌతమ్ బుద్ధ డ్రాయింగ్ అంతా ఇందులోనే జరుగుతుంది. టాప్లో కూడా ఫైనల్ లైన్ ఒకసారి మనం కరెక్ట్ చేసేసుకుంటే మనం బాక్సులు రెడీ చేస్తాం అన్నమాట. 1 2 3 4 5 6 ఇంచెస్ కరెక్ట్గా చూడండి, అసలు మిస్ కాకూడదు. 2 3 4 5 6 7. ఇప్పుడు కరెక్ట్గా ఇంచెస్ మార్కింగ్ చేసిన ప్లేస్ నుంచి స్ట్రైట్ లైన్స్ టోటల్గా గీసేయండి. 7 లైన్స్ అనమాట. అలాగే హారిజాంటల్గా కూడా హెచ్బి పెన్సిల్తో లైట్ ప్రెజర్తోనే డ్రా చేయండి. మీకు కనిపించాలని నేను ప్రెజర్ పెట్టి డ్రా చేయడం జరిగింది. టోటల్ 9 ఏళ్ళు 63 బాక్సులు. టోటల్ డ్రాయింగ్ అంతా కూడా ఈ 63 బాక్సుల్లోనే గౌతమ్ బుద్ధ డ్రాయింగ్ జరుగుతుంది అనమాట. సేమ్ అలాగే రైట్ సైడ్ కూడా నెంబర్స్ కౌంటింగ్ కోసం మనం రాసుకోండి. 4 5 6 7 8 9. ఇదే కౌంటింగ్స్తో మీరు ఇప్పుడు మనం 1x1 డ్రా చేసాం కదా, అలాగే 2x2 కూడా మనం వేసుకోవచ్చు. అలాగే పెద్ద వాల్ మీద మనం వేయాలంటే 1 feet కూడా విడ్త్ పెంచుకొని వేసుకోవచ్చు. అలాగే తగ్గించి 1/2 inch 1/2 x 1/2 కూడా మనం డ్రా చేసుకోవచ్చు అన్నమాట. సేమ్ కాలిక్యులేషన్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అడ్డంగా ఫస్ట్ లైన్లో 3rd లైన్ కార్నర్ని చూస్తున్నాం మనం. అక్కడ ఆ చిన్న లైన్ ఉంది, ఆ చిన్నది డ్రా చేద్దాం. ఆ సేమ్ లైన్ 4thలోకి వెళ్ళింది చూడండి. ఆ 4thలో టాప్లో అడ్డంగా ఆ క్రాస్గా ఉన్న లైన్ని మనం అలాగా సింపుల్గా చిన్న చిన్న లైన్స్తోనే డ్రా చేస్తాం అనమాట. ఇదే గ్రిడ్ మెథడ్ టెక్నిక్. అంటే షేప్ ఏం పాడవకుండా మనం ఏమైతే ఇమేజ్ తీసుకున్నామో అది అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇంక అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇప్పుడు వర్టికల్ 5th నుంచి హారిజాంటల్ 3rdలోకి ఎంటర్ అవుతున్నాం. అక్కడ కూడా సేమ్ ఏ క్రాస్ లైన్ అయితే ఉందో మనం సింపుల్గా డ్రా చేస్తాం అనమాట. అలాగే సెకండ్ లైన్ 3rdలో సేమ్ సింపుల్ చిన్న చిన్న గీతలతోనే మనకి మనం తీసుకున్న ఇమేజ్ మనకు కనిపిస్తుంది అనమాట. కొంచెం ఓపిక కావాలి, ఇంట్రెస్ట్ కావాలి. ఏ పని అయితే చేస్తున్నామో మనం దాని మీదే దృష్టి పెట్టాలి. అలా మనకు అనిపించినప్పుడే ఈ డ్రాయింగ్ చేయడానికి కూర్చోవాలి. అంతే కదా. చూడండి, ఇయర్ డ్రా చేస్తున్నాం. 3rd x 3rdలో ఉంది అది. 3 + 3 ఆ లైన్లో ఇయర్ ఉంది, కనిపిస్తుంది మీకు. సింపుల్గా హెచ్బి పెన్సిల్తో డ్రా చేయండి, లైట్గా డ్రా చేయండి. తర్వాత మనం హైలైట్స్ చేసినప్పుడు డార్క్ అప్లై చేయొచ్చు. 2B పెన్సిల్తో డ్రాయింగ్ మనం స్టార్ట్ చేద్దాం. గౌతమి బుద్ధ కాదు, మీ ఫ్రెండ్స్ లేదా సెలబ్రిటీస్ ఏదో ఒక ఇమేజ్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంది, నా ఛానల్ చూస్తున్నారంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టే. చేయండి, చాలా ఆనందం ఉంటుంది. ఒక ఏదైనా మనం చేసింది పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఆ హ్యాపీనెస్సే వేరనమాట. ఇప్పుడు చూడండి, 3rd లైన్లో 5th ఇయర్ డ్రా చేసాం. అదే 5th లైన్లో చిన్న మీరు ఎక్కువ ప్రెజర్ పెట్టొద్దు. సింపుల్గా చిన్న చిన్న లైన్స్తో సరే. చిన్న 5th లైన్లో వచ్చింది, టాప్లో 4th కనబడుతుంది.
ఇంక మీరు మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది పర్ఫెక్ట్గా చూడండి. నెక్ 5th నుంచి 3rdలోకి వెళ్తుంది. ఆ బాక్స్లో ఎంతైతే విడ్త్ ఉందో ఆ విడ్త్ మనం ఆ లైన్ డ్రా చేస్తే ఆ షేప్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు ఏ మెథడ్ వాడారు అన్నది కాదు, అవుట్పుట్ ఎంత బాగా వచ్చింది అన్నదే మెయిన్. ఫ్రీ హ్యాండ్ రావాలైనా ముందు ఇది కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఇది ఫస్ట్ టైం అనమాట. మీరు చాలామంది ఫ్రీ హ్యాండ్ తడబడుతున్నారు కదా అనేసి ఫస్ట్ టైం గ్రిడ్ మెథడ్. మహా అయితే నా ప్రాక్టీస్ అంతా 3 years అయింది. పేషెన్స్, ఓపిక కావాలి మనం. నేను డ్రా చేసిన పేపర్ ఇప్పటికి వచ్చి ఎలాగైనా కరెక్ట్ చేస్తాను, కానీ పేపర్ మాత్రం వేస్ట్ చేయలేదు. నేను తీసుకున్న పేపర్ అవనండి, క్యాన్వాస్ అవనివ్వండి, వేస్ట్ చేయలేదు. ఓపిక అనమాట. ఓపిక నశించిందా ఒక వదిలేసేయండి దాన్ని. మరలా మీకు ఎప్పుడైతే చేయాలనిపిస్తుందో డ్రాయింగ్ అప్పుడే మళ్ళీ తీసుకొని మళ్ళీ మొదలు పెట్టండి. మీ ఇంట్రెస్టే అక్కడ వచ్చే అందం అనమాట. మీ సహనం, మీ ఇంట్రెస్టే అక్కడ మనం రిజల్ట్స్ ఒక 50% అయినా నాకులాగా తీసుకురావడానికి అవకాశం ఉంటుందండి. నేనేమి 100% రిజల్ట్స్ వచ్చేంత ఆర్టిస్ట్ని ఏం కాదు, కానీ కాకపోతే ఆ ఎక్స్ప్రెషన్స్, మనం ఏదైతే ఇమేజ్ తీసుకున్నామో ఆయన ఎవరైనా మనం తెలియని వ్యక్తి చూసినప్పుడు ఇది ఫలానా అని చెప్పగలిగితే మనం 50% మనం చేసినట్టే కదా. చూడండి, సింపుల్గా 5th లైన్లో టాప్ కూడా చూస్తానండి. 5th ఆ లైన్లోంచి ఆ లైన్ మనం చిన్న చిన్న లైన్స్. మీరు ఎక్కడి నుంచి అయినా సరే, నా ఛానల్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఏదో చెప్తున్నాడు అని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, చక్కగా హౌస్ వైఫ్లే చక్కగా నేర్చుకుంటున్నారు. ఖాళీగా ఉండి ఏం చేస్తారు, ఆ ఫోన్లో చూస్తే కన్నా కొంచెం ఇంట్రెస్ట్ పెడితే ఏమో ఎవరు తర్వాత ఇంకెంత పెద్ద ఆర్టిస్టులు అవుతారు. నా ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే కారిపాక అన్నది కొన్నాళ్ళు ఉండాలని నా తాపత్రయం అనమాట. కారిపాక మా ఇంటి పేరు. నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. పేషెన్స్ ఉన్న వాళ్ళందరూ నేర్చుకోవడానికి మీరు ట్రై చేయండి. నచ్చితే షేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే సుమా, డ్రాయింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే షేర్ చేయండి. మీ పెన్సిల్ ఏ బాక్స్లో అయితే పెట్టారో ఆ పక్కన లైన్ క్యాల్కులేషన్ చేయండి. హారిజాంటల్ అడ్డంగా ఏ లైన్లో ఉన్నది, వర్టికల్గా ఏ లైన్లో ఈ లైన్ ఉన్నదని మీరు క్యాల్కులేషన్ చేస్తే ఈజీగా మనం చాలా సింపుల్గా ఎనీ ఇమేజ్ ఏదైనా సరే, ఇంట్లో వాళ్ళదా ఉన్నవండి, ఫ్రెండ్స్దా ఉన్నవండి, సెలబ్రిటీ ఎవరిదైనా సరే చాలా సింపుల్గా డ్రా చేస్తారు. డ్రా చేసిన తర్వాత మీరు యూట్యూబ్లోనూ, నాకు వాట్సాప్ కాదు కానీ పోస్ట్లో పెట్టండి. చూడాలని ఉంది. ఒక ఆయన చెప్పారు, నేను చేశాను సార్ అని. జస్ట్ పోస్ట్ చేస్తే నేను చూస్తాను, అందరూ చూస్తారు. ఇలాగ మొత్తం అంతా కూడా సింపుల్గా చిన్న చిన్న లైన్స్. మీరు కూడా అప్పుడప్పుడు ఏదో గీతలు గీస్తుంటారు కదా, మీరు కరెక్ట్గా కనిపెట్టగలిగితే అందులో కూడా ఏదో పెయింటింగ్ ఉండే ఉంటుంది, ఏదో ఒక ఆర్ట్ ఉంటుంది. ఒక్కొక్క గీతకి ఒక్కొక్కటి కనిపిస్తుంది అనమాట. ఆ చిన్న చిన్న గీతలన్నీ కలిపితేనే ఇలా ఒక ఇమేజ్ అవుతుంది. సింపుల్ కదా. నా వర్క్ పని మీద నేను రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను, కానీ మీరు అడిగినవన్నీ ప్రతిదీ కూడా నాకు చేస్తాను, నేను చేసి పెడతాను. మీకు మంచి ఆర్టిస్టులు అవి మీరు గీసినవి నాకు పెడితే చూసి నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. చాలా స్లోగా వివరంగా అన్నారుగా, 30 minutes పైన వచ్చేసింది ఇది. మనకి ఏం వాచ్ టైం పెరగాలని అది ఉండదు ఎప్పుడు, కానీ మీరు మీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఇది స్టడీ చేసి
చక్కగా ఒక ఇమేజ్ జెరాక్స్ చేసుకుని ఫోన్లో పట్టుకెళ్ళి ఆ ఇమేజ్ జెరాక్స్ తీసుకుని రండి. కూర్చోండి, మనస్ఫూర్తిగా ట్రై చేయండి. ప్రయత్నిస్తే సాధించలేనిది ఏమి ఉన్నదన్నదే ఉండదు అన్నదే నాకు నేనే తెలుసుకున్నాను. చేస్తూ ఉంటే ఏదైనా వస్తుంది, ఇంట్రెస్ట్ ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం షేడింగ్స్లోకి వెళ్ళిపోదాం. హెచ్బి పెన్సిల్ లైట్గా వాడుతున్నాను. ఐబ్రోస్ చూడండి ఏ బాక్స్లో ఉంది, ఎంతవరకు ఉంది అన్నది బాక్స్నే మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. మన ఐ ఎప్పుడు కూడా ఏ బాక్స్ లెఫ్ట్ రైట్ స్పీడ్గా మూవ్ అవడం ప్రాక్టీస్ అయిపోద్ది ఆటోమేటిక్గా ఐకి, మనకు తెలియకుండానే. లెఫ్ట్ రైట్ ఫాస్ట్గా ఆ పెన్సిల్ కూడా ఆటోమేటిక్గా ఆ బాక్స్లో ఆ పక్కన ఏదైతే చూస్తున్నామో అదే ప్లేస్లోకి ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. అలవాటైందా ఆ ప్రాక్టీస్ చెయ్యి ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ డ్రాయింగ్లోకి వచ్చేస్తుంది అని. ఓకే, ఇప్పుడు స్కెచ్ రెడీ అయిపోయింది కదా. ఎరేజర్ తీసుకొని ఇప్పుడు లైన్స్ లైట్గా మనం రిమూవ్ చేసేస్తాం. అంటే నేను కొంచెం కనిపించట్లేదు అంటున్నారు కాబట్టి కొంచెం లైన్స్ థిక్గా వేసాను. మీరు లైట్గా వేస్తే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. చూసారా, ఇప్పుడు నేను వాడే పేపర్ వచ్చేసి 8590 GSMఏ, కానీ మనం ఎరేజ్ చేయడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. అక్కడ పేపర్ ఏం కూడా పాడవదు అనమాట. తక్కువ రేట్లోనే మీరు 100 ఇమేజ్లు ప్రాక్టీస్ చేయడానికి పనిచేస్తుంది అనమాట. అందువల్ల నేను ముందు ప్రాక్టీస్ కోసం అయితే మాత్రం ఇదే పేపర్ తీసుకోండి, రాయల్ ఎగ్జిక్యూటివ్ బాండ్. అలాగే ఈ మనం వాడే పెన్సిల్ వచ్చేసి ఆర్ట్ లైన్, చాలా తక్కువ రేట్లోవే మనం అన్ని నెమ్మదిగా షేడింగ్ చేస్తున్నాం. చూడండి, ఇది 2B పెన్సిల్. షేడింగ్ అంటే ఇంకా హెయిర్ డ్రా చేస్తున్నాం. ఓకే, మొదట్లో నేను ఆయిల్ పెయింటింగ్ 3-4 డేస్ పట్టేది అనమాట. అంటే అవగాహన లేక ఓన్ ప్రాక్టీస్ కదా. 3-4 డేస్ అంటే డే అంతా కాదు, మనకు అవకాశం ఉన్నప్పుడల్లా 1 అవర్ కూర్చోవడం, నెక్స్ట్ డే కొంచెం వేయడం, మళ్ళీ నెక్స్ట్ డే. అప్పుడు 3 రోజులకి అందులో మనం ఏదైతే ప్రయత్నిస్తున్నామో అది కొద్దిగా కనిపించిన తర్వాత ఇంట్రెస్ట్ పెరగడం అలా చేసా. ఏ రోజు కూడా వీక్లో 5 డేస్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను నేను. అలా చేస్తూ ఈ రోజున మనం సింగిల్ సిట్టింగ్ అనమాట, ఒకే సిట్టింగ్లో 3.5 లేదా 2.5 అవర్స్లో ఒక పోర్ట్రేట్ కంటిన్యూస్ సిట్టింగ్ అనమాట, కూర్చోవడమే, మధ్యలో లేవకుండా కూడా వేసేయగలుగుతున్నాను. అంటే దీని అందరికీ ప్రాక్టీస్. ఓకే, చూడండి, ఇప్పుడు లైట్గా 2B పెన్సిల్తో హెయిర్ డ్రా చేస్తున్నాం అనమాట. లైట్గా ఈజీగా, ఎందుకంటే మనం ఆల్రెడీ స్కెచ్ రెడీ అయిపోయింది కాబట్టి మనం తడబడకుండా, అవుట్లైన్ దాటకుండా నీట్గా తక్కువ ప్రెజర్తో పేపరు మీరు ప్రెజర్ పెట్టినా సహకరిస్తుంది, లో ప్రెజర్తో అయినా మీరు నొక్కి పెట్టినా అదిమి పెట్టినా ఫ్రీగా అయినా సరే పేపర్ సహకరిస్తుంది అనమాట. నేను చెప్పిన పేపర్ తీసుకుంటే స్లోగా అలాగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ షాడో యాడ్ చేస్తున్నాం.
లెఫ్ట్ సైడ్ ఇయర్, చెవి. సింపుల్ కదా ఇది? మీకు మీకు కాదు, నాకైనా సింపుల్ ఇది. ఎక్కువగా ఆలోచించే పని ఉండదు. కరెక్ట్గా అవుట్లైన్ ఈజీగా కరెక్ట్ కొలతలతో వచ్చేస్తుంది అనమాట ఈ గ్రిడ్ మెథడ్ వాడడం వల్ల. కనిపిస్తున్నారా బుద్ధుడు మీకు? నేను వేస్తే కనిపించడం కాదు, ఇప్పుడు మీరు కూడా వేస్తారు ఖచ్చితంగా. దీనికన్నా బాగా వేస్తారు మీరు. కొంచెం టైం పెట్టండి, టైం ఉన్నప్పుడు చేయండి. బుద్ధుడే కాదు, మీరు ఏదైనా ఇమేజ్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తారని. ఇదంతా మనకి చేయడానికి ఎడిటింగ్, వాయిస్ ఓవరు, గ్రిడ్ మెథడ్ అంతా మీకు ఈ వీడియో చేయడానికి నాకు 3 hours పైనే పట్టింది. మొత్తం అంతా దాన్ని కట్ చేసి ఎడిట్ చేసి కట్ చేసి 33 minutesలో మీకు అర్థమయ్యేలాగా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు చేస్తుంటే నాకు ఆనందం అనమాట. మీరు చేయాలి, మీరు ప్రాక్టీస్ చేయండి. శివ ఇది వేసాను చూడండి అని నాకు పెట్టండి, పోస్ట్ చేయండి. వాట్సాప్ అవసరం లేదు, యూట్యూబ్లోనే. మీరు యూట్యూబ్ చూసినప్పుడు సెంటర్లో ప్లస్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి ప్రెస్ చేయండి. లెఫ్ట్ సైడ్ అలా జరపండి, వీడియోస్, షార్ట్స్, పోస్ట్ అని వస్తుంది. పోస్ట్ దగ్గరికి వెళ్ళండి, ఓకే చేయండి, గ్యాలరీలోకి వెళ్ళిపోద్ది. మీరు అప్పుడు ఫోటో తీసిన గ్యాలరీలో ఫొటోస్ అవన్నీ కెమెరాతో తీసినవి అన్నీ ఉంటాయి. ఆ ఫోటో మీద టచ్ చేయండి, మీరు మ్యాటర్ రాయండి, సెండ్ చేయండి. నేను చూడగలుగుతాను మీరు డ్రా చేసి. దానికి వాట్సాప్ ఏం అవసరం లేదు. నాతో పాటు చాలామంది చూస్తారు. చాలామంది చూసారనుకోండి, ఇంకా మీకు ప్రాక్టీస్ ఇంకా పెరుగుతుంది అన్నమాట. ఇంకా మీకు అప్రిషియేషన్ చేస్తారు కదా జనాలు, సూపర్ బాగుంది అంటే మన ఆర్ట్ సక్సెస్ అయిపోయినట్టు, అంతేగా.
ఓకే, ఫైనల్గా 4B పెన్సిల్తో హైలైట్ చేస్తున్నాం. డార్క్ వస్తుంది ఇది. ఎక్కువసేపు నేను కంటిన్యూ ఎందుకు మాట్లాడలేదంటే మీకు అలా మాట్లాడుతూ ఉంటే మీకు నిద్ర వచ్చేస్తుంది, అందుకే మాట్లాడలేదు. ప్రాక్టీస్ చేయండి, మీరు గీసింది నాకు పోస్ట్ చేసి పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ ఆల్ ఆఫ్ యూ, ధన్యవాదాలు.